హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రిషిధారాల ప్రేమ కథ పార్ట్ 23. ఫ్రెండ్స్, ప్లీజ్ మొదటి నుంచి చూడాలనుకుంటే అన్ని పార్ట్స్ అయితే ఛానల్లో ఉన్నాయి, చూసేసేయండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వసు తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఊరికైతే వెళ్తారు. తర్వాత వసులో తను సిటీకి వెళ్ళిందని తెలుస్తుంది. దాంతో ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. వసు నీ వల్ల అమ్మ నాన్న చాలా వసుని వాళ్ళ అమ్మ నాన్న చాలా కోపగించుకుంటారు. నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. అయినా నీకు అంత ధైర్యమా? చెప్పకుండా వెళ్తావా? అసలు ఇదంతా మన ఇంట వంట ఉందా అని వసుని చాలా తిడతారు వాళ్ళ అమ్మ నాన్న. దాంతో ఇక వసు ఏడుస్తూ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత రిషి వసుకి ఫోన్ చేస్తాడు. వసు మాట్లాడదు. దాంతో రిషి కంగారు పడుతూ వసు ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. వసు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏం జరిగిందని తన ఫ్రెండ్ వసు సిటీకి వచ్చినట్లు ఇంతో తెలిసింది. దాంట్లో వసు వాళ్ళ అమ్మ నాన్న తనని కోపగించుకున్నారని అంటుంది. రిషి ఇదంతా నా కారణంగానే, నేనే తనని ఇక్కడికి రమ్మన్నాను. పాపం వసు ఎంత బాధపడుతుందో. ఒకసారి నేను వెళ్ళేసి వస్తానని ఊరికని అనుకుంటాడు. ఆ తర్వాత ఈ విషయం గురించి జగతికి చెప్తాడు. దాంతో జగతి, వెళ్ళు నాన్న, నువ్వు వెళ్ళి నువ్వే తనని ఇక్కడికి రమ్మన్నావని వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పు, అప్పుడు వాళ్ళు కూడా తప్పుగా అనుకోరు అని అంటుంది. ఇక రిషి సరే అమ్మ, నేను బయలుదేరుతానని చెప్పి వసు వాళ్ళ ఊరికి బయలుదేరతాడు. ఆ తర్వాత రిషి వాళ్ళ తాతయ్య, నువ్వెందుకు వచ్చావు రిషి అని అడుగుతాడు. అదేంటి తాతయ్య అలా అంటావు, నేను ఇక్కడికి రాకూడదా అని అడుగుతాడు. అలా అని కాదు, నువ్వు ఇక్కడికి వచ్చావంటే వసు కోసమే అయి ఉంటుంది, నిజం చెప్పు అని ఇక రిషి వాళ్ళ తాతయ్య రిషినైతే అడగడంతో ఇక రిషి, అవును తాతయ్య, నిజం చెప్పాలంటే నేను అందుకే వచ్చాను తాతయ్య, కానీ దానికి ఒక కారణం ఉంది. ప్లీజ్, నేను ఇప్పుడు మీతో చెప్పలేను. నేను ఒకసారి వసు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తానంటాడు వాళ్ళ తాతయ్య. రిషి పెళ్ళవక ముందే వాళ్ళ ఇంటికి అలా వెళ్ళడం తప్పు కదా అని అంటాడు. అదేంటి తాతయ్య, తను నాకు కాబోయే భార్య, వెళ్తే తప్పే ఉందని చెప్తాడు. ఇక వాళ్ళ తాతయ్య, తప్పని కాదు రిషి, ఇది పల్లెటూరు, ఇక్కడ ఇలాంటివన్నీ బాగుండవు అంటాడు. రిషి, ప్లీజ్ తాతయ్య, ఒక్కసారి వెళ్ళేసి వస్తానని వెళ్తాడు. అక్కడ రిషిని చూసిన వసు వాళ్ళ అమ్మ నాన్న, రండి బాబు రండి, కూర్చుండని మర్యాదలు చేస్తారు. రిషి, మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. వసు సిటీకి వచ్చిందని మీరు కోపగించుకున్నారంట. తను రావడానికి కారణం నేనే. తను సిటీకి నేనే రమ్మన్నాను. నా కోసమే తను వచ్చింది. ప్లీజ్ తనని తప్పుగా అనుకోకండి అని చెప్తాడు. దాంతో వసు వాళ్ళ అమ్మ నాన్న ఒకరినొకరు చూసుకుంటారు. ఆ తర్వాత రిషి, నేను వసుతో మాట్లాడొచ్చా, కాసేపు బయటికి తీసుకెళ్ళి అని అడుగుతాడు. ఇక వాళ్ళ అమ్మ నాన్న, అది బాబు ఇక్కడ అలా ఎవరైనా చూస్తే అని అంటూ ఉంటాడు. రిషి, ఏ నమ్మకం ఉంటే పంపించండి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న, నీపైన నమ్మకం లేకపోవడమా, తీసుకెళ్ళండి బాబు బయటికి అని అంటారు. దాంతో రిషి వసు బయటికి వెళ్తారు. ఇక రిషి వసుని ప్రేమగా దగ్గరికి తీసుకొని, సారీ బంగారం, నా కోసమే కదా ఇదంతా, ప్లీజ్ అని అంటాడు. సైలెంట్గా ఉంటుంది వసు. ఇక రిషి, నీ కోసం ఇంత దూరం వచ్చాను, మాట్లాడవా ప్లీజ్, ప్లీజ్ బంగారం అని బ్రతిమిలాడుతూ ప్రేమగా దగ్గరకైతే తీసుకుంటాడు ఇక వసుధారని. దాంతో వసుధార ఇక పక్కున నవ్వుతుంది. దాంతో రిషి, అమ్మ, నీ కోపం ఇప్పటికీ తగ్గిందంట, ఇప్పుడు నీ కోపం అంతా పోయినట్టే కదా అని ఇక ప్రేమగా మాట్లాడుకుంటాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి.